మొన్న వీడియో ఇక్కడ దాకా స్టాప్ చేశాను, ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ కంటిన్యూటీ డ్రెస్ లేదు, ఇది హైదరాబాద్లో లేసాను. సో కాస్త కాంప్రమైజ్ అవ్వాల్సిందే తప్పదు. సో ఇక్కడి నుంచి మా ఫ్లెక్స్కి దారి నేను క్లియర్గా మీకు చూపిస్తాను, నాతో రండి. వెనక గోపురం నీటిలో మన రమణ రెయిన్బో. పదండి వెళ్దాం మన హాలీవుడ్ ఫ్లెక్స్కి. అదిగో అక్కడ ఉంది కొటారి గ్రాండ్, దాని ఆపోజిట్లో బొమ్మన పక్కనే జాకీ షోరూమ్. అదిగో అక్కడ కనబడుతుంది చూసారా విజయ్ ఎలక్ట్రానిక్స్ అని గోడ, ఆ సందులోకి మనం తిరగాల్సిందే. అది జస్ట్ పక్కన ఉంటుంది బొమ్మనకి పక్కన. సో ఆ సందులోకి దిగి 1, 2 అదిగో 3వది అదే హాలీవుడ్ ఫ్లెక్స్. కింద టేకు బ్యాంక్, పైన హాలీవుడ్ ఫ్లెక్స్. పదండి. వెల్కమ్ టు అవర్ ఫ్లెక్స్. మొత్తం మా హాలీవుడ్ గురించి చూపించే ముందు ఫస్ట్ నేను అన్బాక్స్ చేస్తున్నాను ఈ లైట్, ఎందుకంటే ఈ లైట్తో మొత్తం షూట్ చేయబోతున్నాను అనమాట. ఇది పొద్దున్నే వచ్చింది, నా ఫేవరెట్ లైట్. యూట్యూబర్స్ అందరి డ్రీమ్ లైట్ అనమాట ఇది. మీరు ఏ యూట్యూబర్ని చూసినా అంత క్వాలిటీ వస్తుంది, దానికి కారణం ఈ లైటే. వాళ్ళు సాఫ్ట్ బాక్స్తో తెస్తారనమాట ఈ లైట్. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు కూడా దొరికింది ఛాన్స్. యాక్చువల్లీ ఇది మా తమ్ముడు బాబీ గడు కొన్నాడు, వాటికి తర్వాత డబ్బులు ఇచ్చేద్దాం. అందాక మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాం. ఫస్ట్ ఇది ఏదో బిల్ ఇచ్చాడు, ఓపెన్ చేస్తే వైర్ మాత్రం బీభత్సంగా ఇచ్చాడు, చాలా పొడుగుంది. చెక్ పార్ట్ అనమాట ఇది. ఇది ఏదో మాన్యువల్ ఇచ్చాడు, మనకు పని లేదు. ఇదిగో లైట్. మా ఫ్లెక్స్కి రాగానే జనరల్ అందరూ ఇంట్రెస్టింగ్గా చూసేది ఏంటంటే ఈ లోగో అనమాట. ఈ లోగో చూడండి, ఇది మొత్తం రబ్బర్ వుడ్తో తయారు చేయడం జరిగింది. అంటే వెనుకున్న స్ట్రిప్స్ అన్నీ రబ్బర్ వుడ్ అనమాట. రబ్బర్ వుడ్ వేసి పాలిష్ చేస్తుంది, పెయింట్ కాదు, ఒరిజినల్ వుడ్ మీద పాలిష్ చేయడం జరిగింది. ఈ వాల్ చూడండి, ఈ వాల్ మొత్తం కూడా రబ్బర్ వుడ్డే మొత్తం. అంటే సగం వాడి సగం చెక్క అలా ఏం లేదు, మొత్తం వాల్ అంతా రబ్బర్ వుడ్డే. యాక్చువల్లీ వాళ్ళకి చాలా ఖర్చు అయింది, బట్ మా డాడీకి ఏంటంటే డెకరేషన్ అని చాలా ప్యాషన్ అనమాట. అక్కడ మాకు అంత కన్వీనియంట్గా లేదు డెకరేట్ చేసుకోవడానికి ఆ ల్యాబ్. సో దీన్ని అందుకే పర్టికులర్గా స్క్రాచ్ నుంచి నీట్గా డెకరేట్ చేయించారు. నాకు ఈ ఆఫీస్ అంటే చాలా ఇష్టం అనమాట యాక్చువల్లీ. కాబట్టి వర్క్ ఎక్కువ అక్కడ ఉంటుంది, కాబట్టి ఎక్కువ అక్కడే ఉంటాను నేను. ఇదివరకు ఇక్కడ ఉండేవాడిని, ప్రజెంట్ అక్కడ ఉంటున్నాను. ఇప్పుడు మన హాలీవుడ్కి బ్రాండ్ అయిన, మనకు ఒక బ్రాండ్ తీసుకొచ్చిన క్వాలిటీయెస్ట్ మెషిన్ ఇది చూపిస్తున్నాను. లోపలికి రండి. ఇదే మన ఓజీ, ఈ హాలీవుడ్కి ఓజీ అనమాట. ఈ మిషన్ కొనడానికి మా డాడీ మా మూర్తన్నయ్య దగ్గర ఆంధ్ర మొత్తం తిరిగారు. ఒక 20-30 ఊర్లు తిరిగి ప్రతి చోట శాంపిల్స్ సేకరించి ద బెస్ట్ ఫ్లెక్స్ ఏదని తెలుసుకుని దీనికోసమే అలా సేకరించడానికి దగ్గరగా 50,000 ఖర్చు పెట్టి కొన్నారు. ఇది జపాన్ నుంచి వచ్చింది. ఇది బిల్డ్ క్వాలిటీ ఎదిరిపోద్ది. కొన్ని పార్ట్లు మాత్రం చైనా, మెజారిటీ బాడీ అంతా మాత్రం జపాన్ అన్నమాట. ఇది మీకు ఆల్రెడీ చాలామందిగా వేయించుకున్న వాళ్ళు తెలిసే ఉంటుంది, క్వాలిటీలో దీన్ని కొట్టేది అసలు లేనే లేదు. డ్యూ టు డిజైనర్స్ లేపడం వల్ల దీన్ని కొద్దిగా స్లో చేసాం టెంపరీగా, బట్ మళ్ళీ ఫామ్లోకి వస్తాం. ఓకే, ఇది దీని హెడ్ అనమాట. సారీ ఇక్కడ లేదు, ఇలా వచ్చాయి. ఇందులో కూల్ ఫ్యూచర్ ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. మొత్తం ఈ కీబోర్డ్ చూసారా, లోపలికి వెళ్ళిపోతుంది. ఇదే మానిటర్ అనమాట, ఇది పైకి వచ్చేస్తుంది. ఓకే, ఇదే మెయిన్ ఫ్లెక్స్కి హెడ్ అనమాట. సో ఇక్కడ చూసారా ట్యూబ్స్ ఉన్నాయి, ఇందులోంచి ఇంక్ వస్తాయి. ఇంక్ ద్వారా ఈ హెడ్కి వెళ్ళి ఆ హెడ్లో ఉన్న సెన్సార్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి ప్రింట్ వేసుకొస్తుంది. మీకు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఫ్లెక్స్ ప్రింటింగ్ వేసినప్పుడు చూపిస్తాను, చాలా వీడియోలు చూపించాను, అప్పుడు తర్వాత స్పెసిఫిక్గా చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ నాకు వేరే వర్క్ ఉంది, సో అర్జెంటుగా ఇది టెంపరీగా నార్మల్గా చూపిస్తున్నాను. సో ఈ హెడ్ ఇంత చిన్నగా ఉందా, ఇది ఒక్కొక్కటి వచ్చి 1,50,000 ఉంటుంది. ఒక సెట్ ఇన్ని అమౌంట్ ఆఫ్ ఫ్లెక్సీలు అయిన తర్వాత అది ఆటోమేటిక్గా పోతుంది అనమాట. ఆల్రెడీ పోయింది, ఇది కొన్నాం ఒకటి 1,50,000.
1,50,000 దగ్గర 2 lakhs 1 lakh మధ్యలో 1,50,000 1,60,000 సరిగ్గా స్పెసిఫిక్గా రేట్ తెలీదు. సో హెడ్ చూడండి, చూడడానికి ఎంతే ఉంటుంది బుల్లిది, అట్లా ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాటికి ఎక్స్పెన్సివ్. ఏ పార్ట్ పోయినా వాసిపోతూ ఉంటుంది మా మిషన్కి. ఏదైనా మొన్న ఎవరో వచ్చి ఈ మిషన్ ఎంత ఉంటుందండి, 2 లక్షలు ఉంటుంది అని అడిగాడు. ఓన్లీ ఇది ఒకటే 1,50,000 రా బాబు, 4 ఇట్లు ఒకటి అని చెప్పాం. సో అంతే, అంత చాకరీ ఉంటుంది అనమాట ఫ్లెక్స్, మామూలు చాకరీ కాదు. ఓకే, ఇప్పుడు మీకు రోల్స్ చూపిస్తాను రండి. జనరల్గా ఫ్లెక్సీలో ముక్కల కింద వస్తుంది అనుకుంటారు, ఫ్లెక్స్ అలా రాదనమాట. ఈ రోల్స్ అనమాట, సెట్ ఒక బండిల్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సైజెస్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. 3, 4, 5, 6, 8, 10 అంతే. మీకు ఏది కావాలని ఇందులోనే. మళ్ళీ 7 కావాలంటే 7 రాదు, 9 కావాలంటే 9 రాదు. మీకు 9 కావాలంటే 10 వేయించుకోవాలి. ఈ 10 feet రోల్ అనమాట. ఎంత ఉందో చూడండి. ఈ 10 feet రోల్లో వేయించుకుని 1 feet మీకు వేస్ట్ అవుతుంది, తప్పదు, కాంప్రమైజ్ అవ్వాలి. సో ఈ రోల్ ఇక్కడ పెట్టి ఇందులోకి మేము సెండ్ చేస్తాం, అక్కడి నుంచి మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, వీలైతే ఈవినింగ్ నేను ప్రింటింగ్ చూపిస్తాను, లేదంటే మామూలుగా పెట్టేస్తాను, ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉందన్నమాట. సో కొద్దిగా బిజీగా ఉంది. సో దాట్స్ ఇట్. ఇదే మన ఫ్లెక్స్ మెషిన్. ఇప్పుడు మా స్టూడియోని చూపిస్తాను, పదండి. మీకు ఇప్పుడు పాలకొల్లోనే అతిపెద్ద ఏసీ స్టూడియోని చూపించబోతున్నాం. రండి లోపలికి. ఇదే పాలకొల్లో అతిపెద్ద స్టూడియో యాజ్ పర్ నౌ ప్రజెంట్. ఇంతకుముందు వేరే స్టూడియో ఉండేది, అది తీసేశారు. యాజ్ పర్ ద డైమెన్షన్ అంటే స్పేస్ పరంగా అయినా ఎక్విప్మెంట్ పరంగా అయినా పాలకొల్లో అతిపెద్ద స్టూడియో ఇదే అంట. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ప్రూవ్ మీ ఏమైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసి నేను చూసిన మాత్రం ఇదే లేటెస్ట్ ఎక్విప్డ్ అతి స్పేషియస్ స్టూడియో, ఏసీ స్టూడియో. ఏసీ ఎందుకు అన్నానంటే ఇదివరకు ఏసీ ఉండేది కాదు, చచ్చిపోయే వాళ్ళు. ఇప్పుడు ఏసీ వచ్చింది, ప్రశాంతంగా షూట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ స్టోవ్ లైట్స్ ఉన్నాయి చూసారా, చాలా పెద్దగా ఉంటాయి. ఫుల్లీ డిజిటలైజ్డ్ స్టోవ్ లైట్స్ అనమాట ఇవి. నేను విడివిడిగా చూపిస్తాను వీటి గురించి. చూసారు కదా ఇవి ఎంతంత సైజు ఉన్నాయో. రండి, ఈ వాల్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. ఇది చూడడానికి ఏదో వాల్ పేపర్లో కనపడుతుంది, కానీ ఇది మొత్తం ఒరిజినల్ టేక్తో తయారు చేశారు. ఒరిజినల్ టేక్ నేను ఇలా కట్ చేసి అలా పెయింటింగ్ చేయించి పాలిష్ చేయించి తయారు చేయించారు అనమాట. ఇదివరకు పాత వీడియోస్లో నేను డ్యాన్స్ చేసేవాడిని దీని బ్యాక్డ్రాప్లో. నేను ఫస్ట్ తిట్టుకునేవాడిని, మా డాడీ ఇంత డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ టేక్ని ఇలా నాశనం చేస్తున్నారని అనుకున్నాను. బట్ దీనిలో కొన్ని ఫోటోగ్రాఫ్స్ వస్తాయి, తర్వాత నేను తీసి చూపిస్తాను, మైండ్ బ్లాక్ అయిపోద్ది అన్నమాట. సో ఇలా రండి, ఇక ఇలా రా. ఇక ఈ బీరువా చూడండి, క్యూట్గా ఉంది చూసారా. ఇది మా నానమ్మ బీరువా. చాలా చిన్నప్పుడు మేము పుట్టకముందు ఎప్పుడో బీరువా రీమోడల్ చేయించాం. ఇది చూపించాల్సిన అవసరం లేదు, నాకు ఇది చూస్తే బాగా నచ్చుతుంది. సో అందుకే నేను చూపిస్తున్నాను. ఇది చూడండి, జనరల్గా మీరు షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు, మూవీ మేకింగ్ వాళ్ళు, లేకపోతే బాగా ప్రొఫెషనల్స్, బాగా హై రేంజ్ ప్రొఫెషనల్స్ దగ్గర చూసే స్టోవ్ లైట్ అనమాట. ఇది సాఫ్ట్ బాక్స్ అంటారు దీన్ని. ఇది నెట్ట స్పెషాలిటీ ఏంటంటే లైట్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు, స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఎక్కడ సబ్జెక్ట్ అంటే దేని మీద అయితే మీరు ఫోకస్ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ లైట్ స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే ఫుల్ పొటెన్షియల్లో ఉంటుంది. నా ఫేవరెట్ స్టోవ్ లైట్. ఇప్పుడు దీన్ని పెట్టే తీద్దాం, షూట్ చేద్దాం, సరదాగా టెస్ట్ చేద్దాం మన కొత్త లైట్. ఇక ఈ బ్యాక్గ్రౌండ్స్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్స్ చూపించాం కదా, నేను మా వెంకీ పెట్టడం ఫాస్ట్ వరల్డ్లో ఎలా పెడతామో చూపించాం మీకు. సో ఇది చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఎలాంటివి. నేను మీకు కొన్ని ఫొటోస్ పెడతాను, ఎస్పెషల్లీ కిడ్స్ కోసం ప్రాప్స్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇది చూడండి, ఇగో ఈ కార్స్, చిన్న చైర్స్, ఇలా చాలా ప్రాప్స్ ఉన్నాయి. ఒక 1 yearకి 6 months బేబీస్కి మంచి ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. సో యా, ఇక ఈ సైడ్కి వస్తే ఇదంతా జస్ట్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. అదిగోండి ఏసీ చూపించి వెంకీ. ఏసీ ఇంపార్టెంట్ అక్కడ.
ఇటు వచ్చేసరికి ఇది డ్రెస్సింగ్ రూమ్. మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేది జనాలు ఎక్కడంటే డ్రెస్సింగ్ రూమ్ లేక. ఇది చాలా స్పేషియస్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. చూపిస్తాను, దాని లోపలికి రా. ఇదిగోండి, యాక్చువల్లీ ప్రజెంట్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ చెత్తగా ఉంది. జనరల్గా ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది. మిర్రర్ లోపలికి వచ్చాయి. యాక్చువల్లీ ఇక్కడ దాకా డ్రెస్సింగ్ రూము, ఇది ఇంకా స్పేషియస్. లోపల వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా ఉన్న ఏకైక స్టూడియో మంది అనుకుంటా. ఇదివరకు ఇక్కడే ఉండేవాడిని నేను, చాలా హ్యాపీగా ఉండేవాడిని. అక్కడ తీసుకెళ్ళి పడేయారు నన్ను. సో ఓకే, ఇది మన స్టూడియో. చూసారుగా లైటింగ్ ఎలా వస్తుందో. నేను ఈ లైట్ గురించి ఇంత పర్టికులర్గా ఇన్ని లైట్లో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్ చేస్తారు. సో వాళ్ళకి తెలియడం కోసమే చెప్తున్నాను అనమాట. ఈ లైటింగ్ పర్ఫెక్ట్. ఇంకా ఇందులో ఆప్షన్స్ ఉంటాయి, కొత్తది కాబట్టి ఇంకా సెట్టింగ్ చేయలేదు. సో ఫర్దర్గా ఇంకా లైటింగ్ బెస్ట్ ఆప్షన్ పెడతాం. సో ఇదనమాట మన సెట్టింగ్. వెనకాల చూశారు కదా, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ మనకి చాలా ఉన్నాయి. 20 బ్యాక్గ్రౌండ్స్ దాకా ఉంటాయి అనుకుంటా, రఫ్గా లెక్క పెట్టలేదు సరిగా. సో కిడ్స్ కోసం, వాళ్ళ కోసం స్పెషల్గా బాంబే నుంచి తెప్పించాం అనమాట ఈ బ్యాక్గ్రౌండ్స్ అండి. కొన్ని చెన్నై, కొన్ని బాంబే. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. రేపు పొద్దున్న 1 o'clockకి ఈ వీడియో తీసేయడం జరుగుతుంది. 2 నుంచి 3 మధ్యలో ఏదో టైంలో వీడియో పెట్టడం జరుగుతుంది. టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందరూ కరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నారు కానీ టైమింగ్ పెట్టట్లేదు. ఎప్పుడో ఈవినింగ్ నైట్ పెడతాను. పెట్టండి, మీకు ఆన్సర్ తెలిసినప్పుడు పెట్టండి, పార్టిసిపేట్ చేయండి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో చూడండి. సో చాలామంది సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, కూపన్ కోసం కాదు. బట్ నేను జనరల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈసారి లాస్ట్ టైంలో ఫ్రేమ్స్ ఇవ్వట్లేదు. ఈసారి ఏంటంటే ఈ స్టూడియోలో ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్లో మీ ఫ్యామిలీతో సహా వస్తే ఫోటో తీసి ఫ్రేమ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ కూపన్ ఉన్న వాళ్ళకి, అర్థమైందా? అదే సిల్వర్ కూపన్ ఉన్న వాళ్ళకి సేమ్ ఫ్యామిలీ ఫోటో విత్ చిన్న సైజ్ ఫ్రేమ్. అదే బ్రౌన్స్ కూపన్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఓన్లీ ఫోటో విత్ కప్. అర్థమైంది కదా? సో లాస్ట్ టైంలో ఫ్రేమ్ కూపన్ కాదు, ఇది వీక్లీ కూపన్స్ మారుతుంటే, ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. సో అదనమాట. గెట్ రెడీ. దిస్ ఈస్ భార్గవ్ సైనింగ్ ఆఫ్.